మీరు చెబుతున్న 500 కోట్లు మీరు చెబుతున్నటువంటి 500 కోట్లతో జగన్ గారు అలాగడితే మరి 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ చూడండి ఎలా కట్టారు, మొత్తం 1000 కోట్లు ఎట్లా మింగేశారనేది అర్థమవుతోంది కదా. 1000 కోట్ల భవనం అది. మీ అరాచకానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 30 సెకండ్ల పాటు నేను మౌనంగా ఉంటా. ఈ దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. శ్రద్ధాంజలి వీరి అరాచకానికి. ముప్పై సెకండ్లు అయింది. వీళ్ళకి శ్రద్ధాంజలి కూడా ఘటించడం అయిపోయింది. అంటే 500 కోట్లు మీరంటున్నటువంటి నిజంగానే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే, ఒకవేళ 500 కోట్లే అనుకుందాము, ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టచ్చు. మీరు 1000 కోట్లను ఏం చేశారు మరి? ఇది ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనమే. ఏం చేశారు? ఎలాంటి బిల్డింగ్లు కట్టారు? ఒకసారి చూడండి సార్ అందరూ. ఇది మనం 1000 కోట్లకే 500 కోట్లకి కట్టే వాళ్ళ స్టామినాను బట్టి ఉంటుంది. చిన్నపాటి వర్షం పడితే చెరువు అయిపోతుంది. అలా తుడుచుకుంటూ కూర్చోవాలి. రాజ్మహల్ అంటారు, రాజ్కోట్ రహస్యం అంటారు, మాయామహల్ అంటారు. మీరు చెప్పినటువంటి 500 కోట్లే నేను లెక్క తీసుకున్నా. మరి 1000 కోట్లకి ఎలాంటి భవనం కట్టొచ్చు? మనం ఎందుకు కట్టలేకపోయాం? ఇప్పుడు ఆ భవనం చూసి ఎందుకు మన మనసు అంగీకరించట్లేదు? ఎందుకు అహం అడ్డొస్తోంది? ఇది ప్రభుత్వ భవనమే, మేము వాడుకుంటామని చెప్పడానికి. ఎందుకంటే ఇంత అద్భుతమైన భవనం నిర్మించి ఇచ్చినటువంటి జగన్ను పొగడ్డానికి మీ మనసు రాదు. ఒకవైపు కుళ్ళు, మరోవైపు అహం. ఇది అడ్డొస్తున్నప్పుడు ఇలాంటి బురదే చల్లుతుంటారు. ఎస్, కొండా రాజీవ్ గాంధీ గారు, ఏంటి సార్ ఈ రిషికొండ పైన భవనాల నిర్మాణం అనేది మొదలైనప్పటి నుంచి బురద జల్లే ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంది. పోనీ ప్రభుత్వం మారింది, అద్భుతమైనటువంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉంది. ఇది రాష్ట్రపతో, ప్రధానో, గవర్నరో వచ్చినప్పుడు వాడుకునేటటువంటి అతిథి గృహం అంటున్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కోసం అంటున్నారు.